ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని క్షేమంగా నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనకన్నా గొప్పవాళ్ళు, మనకన్నా చాలా తెలివిగల వాళ్ళు, మనకన్నా పేరు ప్రతిష్టలున్న వాళ్ళు, మనకన్నా ధనవంతులు కుబేరులైన వాళ్ళు కూడా ఎంతో మంది హాస్పిటల్లో ఉండుండొచ్చు. లేదా ఈ నూతన దినంలో ఉండకుండా మరణించి ఉండవచ్చు కదండి. నిద్రలోనే మరణించి ఉండవచ్చు. లేదా ఎంతో మంది మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు యాక్సిడెంట్లో మరణించారని మనం న్యూస్ చూస్తున్నాం కదా. మరి మనకి ఎటువంటి సమస్య రాకుండా, మన నిద్రకి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా ప్రశాంతంగా గాఢ నిద్ర మనం పోయామంటే, ప్రశాంతమైన నిద్ర పోయామంటే, మరలా అంతే ప్రశాంతంగా మేల్కొన్నామంటే అది మన గొప్పతనమా? కాదు కదండి. దేవుని కాపుదల, దేవుని భద్రత, ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ మన మీద ఉండబట్టే కదా. ఆయన దయే గనక మన మీద లేకపోతే మనం ఈ నూతన దినంలో ఉండేవాళ్ళమా? లేదు సిస్టర్, మేము తప్పకుండా ఉంటాం. దేవుని కృప లేకపోయినా మేము ఉండగలం, దేవుని దయ లేకుండా మేము ఉండగలం అంటారా? ఎవ్వరూ అనలేరు కదండి. గుండె మీద చేసుకుని దేవుని కృప లేనిదే మనం లేమింకా. అందుకని మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా చెప్దామండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాధిరాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మేము సుఖంగా నిద్రపోయి క్షేమంగా మేల్కొన్నామంటే అది మా గొప్పతనం కాదు, మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదయ్యా. ఎంతో మంది మాకన్నా గొప్పవారు, మాకన్నా పేరు ప్రతిష్టలున్న వాళ్ళు, మాకన్నా ఎన్నెన్నో విలువైన అవార్డులు సంపాదించిన వాళ్ళు కూడా, మాకన్నా తెలివిగల వాళ్ళు కూడా ప్రభా ఈ నూతన దినంలో ఉండలేక మరణించారనే వార్తలు మేము చూస్తున్నాం. మరి మాతో ప్రభా మరి మాకున్న ఎటువంటి అర్హత లేకపోయినా కూడా నా తండ్రి మీ భద్రత, మీ కాపుదల మాకిచ్చి మీరు ప్రభా కునకకుండా నిద్రపోకుండా నైట్ అంతా మేల్కొని నా తండ్రి మాకు భద్రత ఇవ్వడానికి మేమెంత, మా బ్రతికెంత నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే నా తండ్రి మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మా మీద మీ దయ మా మీద చూపించి ఈ నూతన దినంలో మేము ఉండడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ, ఇంత జాలి ఎవరు చూపిస్తారయ్యా? ఇంత జాలి, ఇంత దయ మా మీద ఎవరు చూపిస్తారయ్యా? మా నుండి ఏదైనా ఆశించే వాళ్లే కానీ మా నుండి ఏది ఆశించకుండా, మా నుండి ఎటువంటి లాభం పొందకుండా నా తండ్రి మరి కనికరము, జాలి మీరు మాత్రమే మా మీద చూపించగలరు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఈ దినంలో నా తండ్రి మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా, మీరు బాధపడేలా మేము ప్రవర్తించకుండా, మేము మాట్లాడకుండా నా తండ్రి జాగ్రత్తగా నడుచుకునేలా, మీకు మహిమకరంగా మేము ఈ దినం ప్రభా గడిపేలా మీ కృప అనుగ్రహించండి. మేం చేసే పనులు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివి, మా సొంత జ్ఞానంతో చేస్తే అవి కంప్లీట్ కావయ్యా, సక్సెస్ కావు తండ్రి. కానీ మీరు మాతో ఉండి, మా పక్క నుండి అది ప్రతిదీ మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ప్రభా, ప్రతిదీ మీరు మాకు నేర్పిస్తేనే, ఎగ్జామ్స్ లో మీరు మా పక్కన ఉంటేనే నా తండ్రి, మేం చదివిని మాకు గుర్తు రావాలంటే మీరుంటేనే వస్తాయి ప్రభా. తెలివిలేని వాళ్ళం, వెర్రి వాళ్ళం నా తండ్రి. అందుకే ప్రభా మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభా. మీ సహాయం మాకు పంపించండి. మీరు మాతో ఉంటే ఇంకా మాకు ఎటువంటి ప్రమాదాలు, ఆపదలు, కీడు ఏమీ రావు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా. కానీ మీరు తప్ప మాకు ఇంకా వేరే దిక్కేది లేదు. ఇంకా మాకు ఎవరు వద్దు కూడా అయ్యా. మీరుంటే చాలు తండ్రి. మా స్నేహితులైనా, మా బంధువులైనా ఎవ్వరి సహాయం మాకొద్దు. మీ సహాయం ఉంటే చాలు ప్రభా. మీరుంటే చాలు తండ్రి. ఇంకా మేము ఎందులో వెనకబడిపోము, ఎందులో మేము మోసపోము, ఎందులో మేము లాస్ అవ్వము నా తండ్రి. మీరుంటే చాలు ప్రభా. మీ కృప, మీ దయ, మీ కనికరం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.